న్యూస్ చూస్తున్నారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 12 ఆయుధాల తయారీ కేంద్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల సిబ్బందికి సెలవులు రద్దు చేసింది కేంద్రం. సెలవుల్లో ఉన్న సిబ్బంది డ్యూటీలో చేరాలంటూ ఆదేశించింది. రానున్న 2 నెలలు సెలవులు లేవంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే భారత్ పాకిస్తాన్ మరి ముఖ్యంగా సరిహద్దులో ఇటువంటి ఉద్రిక్త వాతావరణం ఉందో చూసాం. దాంతోపాటు మరి ముఖ్యంగా మాట్లాడుకునే సందర్భంలో ఎల్ఓసీలు దాదాపు 10 రోజులు కావస్తోంది. 22వ తారీఖున దాడి జరిగిన తర్వాత ఈరోజు 4వ తారీఖు అంటే దాదాపు 10 నుంచి 12 రోజులు కావస్తోంది. ఇంకా అక్కడ ఎల్ఓసీ వెంబడి ఇంకా కాల్పుల ఉల్లంఘన జరుగుతూనే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. దాంతోపాటు అక్కడ నేవీ కావచ్చు, ఆర్మీ కావచ్చు, లేకపోతే ఎయిర్ ఫోర్స్ కావచ్చు, తమ యుద్ధ విన్యాసాలను చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా తన యుద్ధ విన్యాసాన్ని కంటిన్యూ చేస్తోంది. గంగా హైవేకి సంబంధించి కూడా దాని కారిడార్గా కింద కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా ల్యాండింగ్కి సంబంధించి కావచ్చు, దాన్ని కూడా సిద్ధం చేసుకుంది. ఆ మార్గాన్ని కూడా ఇటు ఎయిర్ ఫోర్స్కి సంబంధించి విమానాల ల్యాండింగ్ కావచ్చు, లేకపోతే కొన్ని అంశాలకు సంబంధించి అన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలా అనేక రకాల ప్రిపేర్నెస్లో సిద్ధంగా ఉంది. దాంతోపాటు నాగాస్త్ర లాంటి ఎక్విప్మెంట్ను కూడా సిద్ధం చేసుకుంటోంది. నేను కూడా మాట్లాడుకున్నాం, ఖాళీ లాంటివి కావచ్చు, లేకపోతే ఇలా మరికొన్ని అమ్యునేషన్స్ని సిద్ధం చేసుకుంటోంది డిఆర్డిఓ సాయంతో, దాంతోపాటు మరికొన్ని ఆర్గనైజేషన్ సాయంతో. ఇలా డెవలప్మెంట్ దిశగా వెళ్తున్న క్రమంలో ఇప్పుడు అమ్యునేషన్కి సంబంధించి ఇబ్బంది కలగకూడదన్న కోణంలో ప్రస్తుతం అందరికీ కూడా సెలవులను రద్దు చేస్తోంది. మరి ముఖ్యంగా అమ్యునేషన్స్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో దేశవ్యాప్తంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల సిబ్బందికి సెలవులు రద్దు చేసింది కేంద్రం. సెలవులో ఉన్న సిబ్బంది డ్యూటీలు చేరాలంటూ ఆదేశించింది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాంటిది కాబట్టి ఇంకా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని చెప్పుకోలేం పూర్తి స్థాయిలో. కానీ పరిస్థితులు ఒకవేళ అంతటి వరకు వెళితే కనుక అంతవరకు వెళ్లకుండా ఆ తీవ్రత తగ్గించే క్రమంలో కావచ్చు, లేకపోతే శత్రువు మీద ప్రెషర్ పెట్టే క్రమంలో కావచ్చు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఇంతవరకు కూడా ఎక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎమినేషన్స్కి మరి ముఖ్యంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకి సెలవులు ఇంతవరకు కూడా రద్దు చేయలేదు. ఇప్పుడు రద్దు చేసిన తర్వాత ఈ పరిణామ క్రమాన్ని ఎలా చూడాలి? చాలా సీరియస్ గా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అంటే దేశవ్యాప్తంగా కేవలం 12 కాదు, దాదాపుగా 41 ఆయుధ కర్మాగారాలు, అలాగే 7 ఆయుధ డిపోలు కూడా ఉన్నాయి. ఆయుధాలు తయారు చేసే కర్మాగారాలు 41 ఉంటే అవన్నీ సేకరించి డిపోలు 7 ఉన్నాయి. వీటి అన్నింటిలో కూడా అంటే 41+2 ఈ అయితే ఇప్పుడు ఆర్మీకి అవసరమయ్యే ఫైట్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉత్పత్తి అయ్యే వివిధ రకాల ఆయుధాలన్నిటిని పనిచేసే కర్మాగారాలకి పూర్తిగా కూడా విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అందరూ కూడా సెలవులు రద్దు చేసుకొని పూర్తి కూడా తక్షణమే ఉద్యోగులంతా తప్పనిసరిగా విధులు హాజరు కావాలనేది మేము చాలా స్పష్టంగా సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేవలం ఇప్పుడే కాదు, రాబోయే 2 నెలల పాటు కూడా కంప్లీట్ ఈ సెలవులకి మీరు అందుబాటులో ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎప్పటికప్పుడు ఉత్పత్తి పెంచడానికి సిద్ధంగా ఉండాలి. అయితే ప్రస్తుతానికి మనకి 2 నెలల వరకు డిపోల్లో 2 నెలల వరకు సరిపడా నిల్వలు ఉన్నాయి. అంటే అవసరమైతే యుద్ధం జరిగితే 2 నెలల పాటు యుద్ధం చేయడానికి మనకు అవసరమైన పూర్తిగా కంటిన్యూషన్ 2 months వారు చేయడానికి అవసరమైన యుద్ధ నిల్వలు అన్ని ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అవి వాటితో పాటు ఉత్పత్తిని పెంచడానికి కూడా పూర్తిగా సిద్ధంగా ఉండాలనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశించిన పరిస్థితి. అంటే సరిహద్దులకు సరిపడా ఆయుధాలు కూడా ఎప్పటికప్పుడు ఇప్పటికే చాలా వరకు కూడా 3 నుంచి 5 రాష్ట్రాల సరిహద్దులకి వెపన్స్ సంబంధించిన సామాగ్రి మొత్తం కూడా వెళ్ళిపోయింది. అయినప్పటికీ ఇంకా 2 నెలలకు సరిపడా మనకి ఇంకా వార్కి సంబంధించిన ఏదైతే అవసరాలు ఉంటాయో ఎన్ని కూడా నిల్వలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సెలవుల్ని క్యాన్సిల్ చేసి ఇమీడియట్ గా మీరందరూ మళ్ళీ ఉత్పత్తి స్టార్ట్ చేయండి. అవసరమైతే మరో ఇంకో నెల కూడా కావాల్సి వస్తుంది. కాబట్టి ఇమీడియట్ గా మీరు ఆ పనుల్లో ఉండండి. 41 కర్మాగారాలు ఏదైతే భారత్లో తయారు చేస్తారో ఆర్మ్స్ కావచ్చు, లేకపోతే బుల్లెట్స్ కావచ్చు, బాంబు కావచ్చు, ఇట్లా వివిధ రకాల ఆయుధాలు ఏవైతే ఉంటాయి వాటికి అవసరమైన అన్నింటినీ తయారు చేస్తూనే మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో 2 నెలలకు సరిపడా వీటన్నిటిని కూడా నిల్వలను కూడా సిద్ధం చేసి ఉంచండి. సెలవులు ఎవరికి ఉన్న అందరూ తిరిగి విధుల్లోకి రావాలని చెప్పి కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో అంటే ప్రభుత్వం చాలా సీరియస్ గానే తీసుకుంటుంది ఈ వ్యవహారం మీద. ఇప్పటికే మన గారిని చూసుకుంటే గగన్ ఎక్స్ప్రెస్ హైవే మీద మేము జరిగిన జట్ల ల్యాండింగ్ కావచ్చు, ఫైర్ జెట్ ల్యాండింగ్ కావచ్చు, టేకాఫ్ కావచ్చు, వాయుసేన విన్యాసాలు కానీ చూస్తుంటే చాలా వరకు కూడా
ఇది వీటిలో రాఫెల్, తర్వాత సుఖోయ్ 30, తర్వాత LKI మిరాజ్ 2000, MiG-29, జాగ్వార్, తర్వాత C-37, సూపర్ హెర్క్యులస్, NS-32 విమానం, MY-1710, ఇవన్నీ కూడా హెలికాప్టర్స్, ఇవన్నీ కూడా నిన్న ఈ హైవే మీద ఇది అంటే ఈ హైవే మీద పూర్తిగా కూడా పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ హైవే మీద, బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ హైవే మీద, తర్వాత గంగా ఎక్స్ప్రెస్ హైవే మీద కూడా ఇవన్నీ కూడా నిన్న ల్యాండింగ్ అయ్యాయి. ఇవన్నీ కూడా నిన్న ల్యాండింగ్ అయ్యి తమ శక్తిని ఏందో ఒకసారి చూపించుకునే ప్రయత్నం, టేకాఫ్ కావచ్చు, తర్వాత ల్యాండింగ్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి అన్ని కూడా ఈ హైవేస్ మీద చేశారు. కాబట్టి సో మాక్సిమం ఈ ఏర్పాట్లు అవి చూస్తూ ఉంటే ఒక పక్క పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది, LOC దగ్గర కావచ్చు, లేకపోతే బోర్డర్ లో కావచ్చు, మరి ముఖ్యంగా నేవీ కావచ్చు, లేకపోతే ఎయిర్ ఫోర్స్ కావచ్చు, మిలిటరీ కావచ్చు, యుద్ధ విన్యాసాలు చేస్తోంది. కాబట్టి ఏ క్షణాన్నైనా పాకిస్తాన్ కవ్వింపు చర్యలో భాగంగా యుద్ధానికి దిగితే వెంటనే సిద్ధంగా ఉండేందుకు భారత్ ఈ పరిణామ క్రమంలో అంటే ఈ పరిణామ క్రమంలో అడుగులు వేస్తుంది అనుకోవాలా, లేకపోతే ఏ క్షణానైనా భారత్ యుద్ధానికి వెళ్లే అవకాశం ఉందన్న కోణంలో ఈ డెవలప్మెంట్ చూడాలా, ఎలా చూడొచ్చు దీన్ని? బేసిక్ గా అయితే భారత్ అయితే మొదటి అడుగు భారత్ ఉండకపోవచ్చు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ భారత్ ఏదైతే కండిషన్స్ పెట్టిందో క్లియర్ గా ఒకటే చెప్తుంది, పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు పెంచి పోషిస్తున్న స్థావరాలు, ఉగ్రవాదుల స్థావరాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ తొలగించండి. రెండో అంటే పూర్తిగా డిసైడ్ చేయండి. రెండవది భారత్ కొన్ని పేర్లతో సహా ఒక లిస్ట్ ఇచ్చింది. ఆ లిస్ట్ తో ఉన్న ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరూ పాకిస్తాన్ లో చాలా వరకు కూడా అక్కడ షెల్టర్ తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరినీ తిరిగి భారత్ కి అప్పగించడం అనేది ప్రధానమైన డిమాండ్. సో ఈ డిమాండ్ లో పాకిస్తాన్ ఏ విధంగా ఇప్పటికే కొంత కవర్పు చర్యలు చేస్తుంది, ధీటుగా భారత్ ఎక్కడికక్కడ వాళ్ళకి సమాధానాలు ఇస్తోంది. కానీ బంగ్లాదేశ్ కూడా చాలా అప్రమత్తంగా ఉంది. సో మనకున్న ప్రతి ఒక్క స్పెషల్ లేటెస్ట్ టెక్నాలజీలో ఉన్న రాకెట్స్ కావచ్చు, లేకపోతే సుఖోయ్ 30 కావచ్చు, లేకపోతే మిరాజ్ 2000 కావచ్చు, MiG-29 కావచ్చు, ఇటువంటి యుద్ధ విమానాలన్నింటినీ కూడా అంటే బేసిక్ గా భారత్ ఈసారి వైమానిక దాడులతోనే గట్టిగా దెబ్బతీయాలని ఆలోచిస్తుంది అనేది చాలా క్లియర్ గా మనకైతే అర్థమవుతుంది. అందుకే ఈ రోజు నిన్న నావీతో మీటింగ్ అయింది. ఈ రోజు ఉదయాన్నే ఎయిర్ ఫోర్స్ చీఫ్ VP సింగ్ తో కూడా ప్రధాని మీటింగ్ అయ్యారు. సో ఇవన్నీ కూడా చాలా క్లియర్ గానే ముందస్తుగానే ఒక ప్రణాళిక ప్రకారంగానే పద్ధతిగానే అన్ని రెడీ చేసుకుంటున్నారు. ఇప్పుడు నిన్నటి నుంచి ఇచ్చిన ఆదేశాల ప్రకారం అయితే క్లియర్ గా 41 భారతదేశంలో ఉన్న 41 కేంద్రాలు ఏవైతే ఉత్పత్తి చేసే కేంద్రాలు ఉన్నాయో అలాగే 7 దాకా నిల్వలు స్టోరేజ్ చేసే ప్రాంతాలు ఉన్నాయి. ఈ రాజస్థాన్ లో కొన్ని ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ లో కొన్ని ఉన్నాయి. ఇలా ఇటువంటి వాటన్నిటినీ కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది. ఆ టీంని అంతా కూడా రంగంలోంచుకున్న పరిస్థితి. మరోవైపు ఏం చెప్తుంది, 2 నెలలకు సరిపడా ఇప్పుడు ఆల్రెడీ కొంత ఎక్విప్మెంట్స్ మొత్తాన్ని కూడా ఆయా ప్రాంతాలకి, ఆయా రాష్ట్రాలకి సరిహద్దుల్లోకి తరలించింది. ఇంకా 2 నెలల నిల్వలు భారతదేశం దగ్గర పూర్తి స్థాయిలో ఉన్నాయి అనేది. అదీ కాకుండా ఇంకొక ఉత్పత్తి మాత్రం ఆగడానికి లేదు, ఇమీడియట్ గా మీరు ఇంకా ఉత్పత్తి చేయండి అని చెప్పి. అంటే దీని ఎలా చూడాలి? ఎస్, ఇంట్రెస్టింగ్ పాయింట్ కి మీరు వచ్చారు. ఇక్కడ ఏంటంటే కనుక ఇన్నాళ్ళు మనకి ఏమైనా యుద్ధ సామాగ్రి కావాలంటే అమెరికానో లేకపోతే ఫ్రాన్స్నో లేకపోతే రష్యానో ఇలా వివిధ దేశాలని అడగాల్సి వచ్చేది. ఇప్పటికీ ఆఫ్ కోర్స్ అది కంటిన్యూ అవుతుంది. బట్ మనం ఇండిజినియస్ అంటే భారతదేశంలోనే తయారు చేసుకుంటున్న ఎక్విప్మెంట్ ని మనం చాలా మటుకు బేస్ అవుతున్నాం. అది నిన్న మనం మాట్లాడుకున్న నాగాస్త్ర కావచ్చు, లేకపోతే మరికొన్ని ఆయుధాలకు సంబంధించి. సో ఇటువంటి నేపథ్యంలో ఎస్, ఇటు 2 విధాలుగా అంటే పాకిస్తాన్కి బుద్ధి చెబుతున్నాయి, ప్రపంచానికి కూడా ఎస్ మేము మా కెపాసిటీని చూపించే ప్రయత్నం జరుగుతోంది, మేము కూడా తయారు చేసుకోగలం యుద్ధ సామాగ్రిని కావచ్చు, లేకపోతే యుద్ధ విన్యాసాలకు సంబంధించిన క్రమంలో ఎటువంటి తడబాటు లేకుండా అనే క్రమంలో ప్రపంచానికి కూడా చెప్తుంది అనుకోవాలా భారత్. ఇటు ఎందుకంటే ప్రపంచానికి సంబంధించి కూడా ఇటు కొన్ని సందర్భాల్లో అటు ఇటుగా ఆలోచిస్తున్నాయి పాకిస్తాన్కి, అంటే పాకిస్తాన్ భారతదేశం ఇష్యూ నేపథ్యంలో భారత్కి సపోర్ట్ గా ఉంటూనే కొంచెం అటు ఇటు తడపడాయిస్తున్న పరిస్థితులు కూడా కొన్ని దేశాలు కనిపిస్తోందిగా. కానీ డెఫినెట్ గా అయితే ఇక్కడ భారత్ దగ్గర యుద్ధ సామగ్రి విషయంలో కావచ్చు, మిలిటరీ ఫోర్స్ సంబంధించి లేకపోతే ఆర్మీకి సంబంధించిన వ్యవహారంలో భారత్ ఏ స్థానంలో ఉందో ప్రపంచానికి మొత్తానికి కూడా తెలుసు. ప్రపంచానికి ఇప్పుడు భారత్ అగ్రస్థానంగా 4వ స్థానంలో ఆక్రమించింది. అంటే మొదటిగా కొంత లేటెస్ట్ టెక్నాలజీ అమెరికా ఉన్నా, తర్వాత రష్యా, ఇతర దేశాలు ఉన్నా, భారతదేశం తన సొంత సైనిక అభివృద్ధితో తన సొంత టెక్నాలజీని 4వ స్థానంలో ఉంది. ఆ విషయం పాకిస్తాన్కి తెలియకపోవడం కాదు, ప్రపంచానికి తెలియడం కాదు, ప్రపంచానికి పూర్తిగా తెలుసు. ఒకవేళ
ఇది కానీ ప్రారంభం పెట్టి ఎంత దూరం ఉంటుందో అనే వ్యవహారం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే అమెరికా కావచ్చు, లేకపోతే ఇతర దేశాలు, రష్యా లాంటి దేశాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత భారత్ సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా కానీ కొంత శాంతియుతంగా జరిగితే కొంత అంత దూరం అవసరం లేదు అనేది కొంత ఆలోచిస్తున్నారు. కానీ ఏదేమైనా భారత్ అయితే పూర్తిగా ఈ వ్యవహారం మీద మాత్రం చాలా సీరియస్ గా, చాలా ఎఫెక్టివ్ గా తన స్టైల్ ఆఫ్ ఇది పూర్తిగా నిమగ్నమైంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లోని హైవేస్ మొత్తాన్ని కూడా అంటే దాదాపుగా ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన హైవేస్ లో ఉన్న ప్రతి దగ్గర కూడా నిన్న రైల్వేస్ పూర్తిగా కూడా తన స్థాయికి మించి తన శక్తి ఏముందో అన్నింటినీ కూడా అక్కడ అంటే అర్ధరాత్రి వేళ కూడా ఈ వ్యవహారాన్ని శుక్రవారం అర్ధరాత్రి కూడా ఈ వ్యవహారాన్ని పూర్తిగా కూడా గంగా హైవే మీద నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. దాన్ని వాళ్ళు పూర్తిగా కూడా చెక్ చేస్తున్నారు అన్ని కూడా. రన్వే కి సంబంధించి ఎంతవరకు అనుకూలంగా ఉంది? ఎందుకంటే ఫైటర్ జెట్స్ దిగాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ సందర్భంలో ఒకవేళ వాళ్ళు కనుక మన ఎయిర్ బేసెస్ ని టార్గెట్ చేస్తే ఎంత దూరదృష్టితో భారత్ వెళ్తుంది ఈ సందర్భంలో, దాని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు బేసిక్ గా మనం ఉదాహరణ చూసుకుంటే పూర్వాంచల్ హైవేస్ కావచ్చు, బుందేల్ఖండ్ హైవే కావచ్చు, లేకపోతే అగ్రా ఇస్మాపూర్ హైవే కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఆల్రెడీ ఇప్పుడు నిన్న రాత్రి గంగా హైవే మీద కూడా అంటే దాదాపుగా ఈ విన్యాసాల్లో మన భారతదేశానికి ఉన్న అత్యంత శక్తివంతమైన ప్రతి ఒక్కటి ఇప్పుడు రఫేల్ కావచ్చు, సుఖై 30 కావచ్చు, లేకపోతే మిరాజ్ 2000 కావచ్చు, MiG-29 కావచ్చు, జగ్వార్ కావచ్చు, ఇట్లాంటి అన్నిటినీ కూడా నిన్న ఒక టెస్ట్ రన్ క్లియర్ చేసేసింది. క్లియర్ గా వాళ్ళకి తెలుసు ఎక్కడికి పోగలం, ఏ ప్రాంతాల్లో వీటిని ల్యాండింగ్ చేయగలం, ఎక్కడి నుంచి అత్యవసర మార్గాల్లో ఎట్లా దీన్ని మూవ్ చేయాలి, అన్నిటినీ పర్ఫెక్ట్ గా ఇండియా ఆల్మోస్ట్ అన్ని రకాల ట్రయల్స్ అయితే చేసింది. కానీ ఇప్పటి వరకు దీని మీద అధికారికంగా ఎక్కడ భారత ప్రభుత్వం చెప్పట్లేదు. కానీ క్లియర్ గా అర్థమవుతోంది. నిన్న రాత్రి జరిగిన రాత్రి వేళలో కూడా అర్ధరాత్రి కూడా ఈ డ్రైవ్ రన్స్ జరిగాయి. సో సేమ్ టైం ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో భారత్ అయితే ఎక్కడ కూడా వెనకడుగు వేయడం లేదు. ఈసారి కొడితే మాత్రం తప్ప దెమ్మ జరగాలన్నట్టుగానే పాకిస్తాన్కి తమ శక్తి ఏదో రుచి చూపించాలి. ఇంకోసారి పాకిస్తాన్ భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే కూడా భయపడాలి అనే ఒక శక్తితో భారత్ అయితే ఇప్పుడు చాలా వరకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే సిద్ధమవుతుంది. పూర్తిగా మరోవైపు ఈ 41 ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో అన్నింటిలో కూడా క్లియర్గా ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్తోంది. మీరు కేవలం ఉన్న స్టాక్ కాదు, ఇంకా శక్తివంచన లేకుండా స్టాక్ ని ఇంకా ఉత్పత్తి చేయండి అని చెప్పి చెప్తుంది. అంటే ఇప్పుడు దాదాపుగా మనకి ఒక 3 నెలల పాటు యుద్ధం జరిగిన పాకిస్తాన్ తో 3 నెలల పాటు మనం ఏం చేయగలమో ఆ శక్తి మొత్తాన్ని కూడా అంత నిల్వలు భారతదేశం దగ్గర ఉన్నాయి. బహుశా పాకిస్తాన్కి ఒక వారం రోజులు సరిపోతుంది. మనం కానీ స్ట్రైక్ చేస్తే పాకిస్తాన్ కరెక్ట్ గా వారం రోజుల్లోనే తోక ముడిచి ఇండియా పరిగెత్తుకుంటూ రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అయినప్పటికీ కూడా ఎందుకంటే ఒకవైపు చైనా పాకిస్తాన్ వైపు ఏమైనా తలదూరి పాకిస్తాన్ చైనా నుంచి కొంత సపోర్ట్ వచ్చి అక్కడి నుంచి ఓపెన్ గా మారితే ఏం జరగాలి అని ఆలోచిస్తోంది. అంటే కేవలం ఇతర దేశాల మీద ఆధారపడకుండానే భారత్ తన ఓన్ శక్తిగా ఏం చేయగలదో అన్ని రకాల ఏర్పాట్లకి అది ప్రపంచంలో కూడా నాలుగులో ఉంది. ఇది ప్రపంచానికి మొత్తానికి కూడా తెలుసు భారత్ ఏం చేయగలదో అనేది కూడా పూర్తిగా కూడా శక్తివంతమైన దేశంగా భారత్ ఎదిగింది. పూర్తిగా కూడా ఈ అణ్వాయుధాల సంబంధించి కూడా భారత్ కి పెద్ద ఎత్తున తెలుసుకున్న పరిస్థితి. సో ఇవన్నీ కూడా కొంత ఇంటర్నల్ గా దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాలు మనం ఎక్కువగా రోజుగా పోదలుచుకోలేదు. కానీ వ్యవహారం మీద మాత్రం భారత్కు సంబంధించిన శక్తి సామర్థ్యాలు పూర్తిగా ప్రపంచానికి తెలుసు, మరీ ముఖ్యంగా పాకిస్తాన్ కూడా తెలుసు. అయితే ఇప్పటికిప్పుడు ఇస్తున్న ఈ డెసిషన్స్ ఇవన్నీ కానీ చూసుకుంటే నిన్న 4 అధికారులతో కలవడం, ఈ రోజు ఎయిర్ ఫోర్స్ అధికారులతో ప్రధాని భేటీ కావడం, ఇవన్నీ కూడా కొంత చాలా సీరియస్ గా అయితే ఏదో జరగబోతుంది. డెఫినెట్ గా ఈసారి జరగబోయే అంశం మాత్రం చాలా గట్టిగా స్ట్రాంగ్ గా ఉండబోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తం అయితే మాత్రం భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఏకంగా 12 ఆయుధ
తయారీ కేంద్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల సిబ్బందికి సెలవులు రద్దు చేసింది కేంద్రం. సెలవులో ఉన్న సిబ్బంది డ్యూటీలో చేయాలంటూ ఆదేశించింది. రానున్న 2 నెలలు సెలవులు లేవంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అసలు ఏమిటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక, మరి ముఖ్యంగా చరిత్ర ఉంది. నేను అంతగా వెళ్ళే ప్రయత్నం చేయటం లేదు, ఎందుకంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది. మరి ముఖ్యంగా మన ఆయుధ సామాగ్రి కావచ్చు, లేకపోతే ఆయుధాలను మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుని, ఇన్ఫ్యాక్ట్ ఆయుధాలని మ్యానుఫ్యాక్చరింగే కాదు, దీనికి సంబంధించి ఐడియాలు కావచ్చు, లేకపోతే చాలా అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో అక్కడ రీసెర్చ్ జరుగుతుంది, దాంతోపాటు రీసెర్చ్కి సంబంధించి డెవలప్మెంట్ ఉంటుంది, దాంతోపాటు దానిని మనం మ్యానుఫ్యాక్చరింగ్ వరకు తీసుకువెళ్ళడం, ఇలా అనేక అంశాలు అనేవి దీని చుట్టూ ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ ఆయుధాలకు సంబంధించి ఇక్కడి నుంచి మనకి ఒక విధంగా చెప్పాలంటే ఎగ్జిబిషన్కి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే చూస్తే ఒక ఎగ్జిబిషన్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడి నుంచి మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇది మనకి దాదాపుగా 1775లో అంటే బ్రిటిష్ కాలం నుంచే ఇది మనకి ఉండింది. ఆ తర్వాత మనం డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాం. మరీ ముఖ్యంగా 1947లో ఎప్పుడైతే మనకి స్వాతంత్రం వచ్చిందో ఆ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ దీన్ని ఆధీనంలోకి తీసుకుంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డే అనేది కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ప్రతి నెల మార్చి 18న. మరి ముఖ్యంగా ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించి ఏం జరుగుతుంటుంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు అనేక రకాలైన ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఏం జరిగే సందర్భం ఉంటుందంటే, మనకి డెవలప్మెంట్ ఉంటుంది, రీసెర్చ్ ఉంటుంది, దాంతోపాటు ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి డిఫెన్స్ ప్రొడక్షన్ ఉంటుంది. క్రూషియల్ రోల్ అనేది ప్లే చేయడం జరుగుతుంది డిఫెన్స్ సెక్టర్కి సంబంధించి. దీని హెడ్ క్వార్టర్స్ మనకి కోల్కతా కేంద్రంగా ఉంది. కోల్కతా కేంద్రంగా ఏకంగా 41 కేంద్రాలు ఉన్నాయి. దాంతోపాటు 24 లొకేషన్స్లో ఉంది దేశవ్యాప్తంగా. అలాగే 9 ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మార్కెటింగ్ సెంటర్లు ఒక 3 ఉన్నాయి. 3 రీజనల్ మార్కెటింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అలాగే 4 రీజనల్ కంట్రోలర్ సేఫ్టీ ఆఫీసర్స్ కూడా ఉన్నాయి. ఇటు మహారాష్ట్రకు సంబంధించి మహారాష్ట్రతో పాటు మహారాష్ట్రలో ఏకంగా 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో 9 ఉన్నాయి, మధ్యప్రదేశ్లో 6 ఉన్నాయి, తమిళనాడులో 6 ఉన్నాయి, వెస్ట్ బెంగాల్లో 4 ఉన్నాయి, ఉత్తరాంచల్లో 2, తెలంగాణలో 1, మన మెదక్లో ఉంది, అలాగే చండీగఢ్లో 1, ఒడిశాలో 1, బీహార్లో 1, ఇలా మొత్తం అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల ఉన్నాయి. వీటన్నిటికీ ఒకటే ఫోకల్ పాయింట్, భారతదేశానికి సంబంధించి భద్రత విషయంలో, సేఫ్టీ విషయంలో, సెక్యూరిటీ విషయంలో, డిఫెన్స్ విషయంలో భద్రత కల్పించడం. ఆ ఎక్విప్మెంట్కి సంబంధించి సరైన ఎక్విప్మెంట్ని వాళ్ళకి అందించే ప్రయత్నం చేయడంలో భాగంగా ప్రస్తుతం వీళ్ళకి సెలవుని రద్దు చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా సెలవులో ఉంటే కనుక వాళ్ళు కూడా తిరిగి విధుల్లోకి చేరాలంటూ కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యం పాకిస్తాన్కి ఒకటి అర్థం అవటం లేదు. బహుశా ఇప్పటికీ మనం చూసుకుంటే మనం ఇండిజినియస్గా, కానీ పాకిస్తాన్ ఒక్కసారి ఆ గుండెల మీద చేసుకుని చెప్పే ప్రయత్నం చేస్తుందా? తనకి ఒక్కటైనా ఎక్విప్మెంట్ తనంతట తానుగా తయారు చేసుకుంటుందా? అక్కడి నుంచి తెచ్చుకుంది, ఇక్కడి నుంచి తెచ్చుకుంది, వెనకాల నుంచి చైనా ఇస్తోంది. కర్మ ఏంటంటే వాళ్ళది ఒక్కసారిగా ఆలోచించే ప్రయత్నం చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ని యుక్రెయిన్కి అమ్మేసుకున్నారు. మరీ ముఖ్యంగా యుక్రెయిన్ యుద్ధంలో డబ్బుల కోసం. అటువంటి పాకిస్తాన్ ఈరోజు యుద్ధంలోకి దిగే అవకాశం ఉందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మళ్ళీ టర్న్అవుట్ అవుతుంది కాబట్టి వేరే సబ్జెక్ట్కి నేను ఇక్కడ తాగే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సెలవులు రద్దు చేసింది ప్రభుత్వాన్ని మీరెలా చూశారు? యాజ్ అ ఆడియన్గా మీరెలా చూడడం జరుగుతుంది? ఇది పాకిస్తాన్ యుద్ధానికి తిరిగే అవకాశం ఉంది అనుకోవడానికి ఆ కోణంలో చూడాలా, లేకపోతే భారత్ ముందస్తు చర్యలో భాగంగా ముందుకు వెళుతున్న కార్యక్రమంలో భాగంగా చూడాలా? మీరెలా చూస్తారనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. Gokulam Signature Jewels,